రఘురామా, నువ్వు చెప్పిన విషయం బాగానే ఉంది. కాని నీవంటి తెలివైనవాడు ఒక అజ్ఞానిలాగా ఇలాంటి పనికిరాని ఆలోచనలను మనసుకు రానివ్వకూడదు. ఈ లోకంలో ఎవరు ఎవరికి బంధువులు? ఏ ప్రాణి అయినా ఒంటరిగానే పుడుతుంది, ఒంటరిగానే చనిపోతుంది. ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి అని అభిమానాలు పెట్టుకునేవాడిని పిచ్చివానిగా అనుకోవాలి. నీవంటివాడు తండ్రి నుండి వచ్చిన రాజ్యాన్ని వదిలి ఇలాంటి కష్టమైన మార్గాన్ని ఆశ్రయించటం తగదు. సకల సంపదలతో నిండి ఉన్న అయోధ్యకు వెళ్ళి రాజుగా పట్టాభిషేకం చేసుకో. అందుబాటులో ఉన్న సుఖభోగాలను అనుభవించకుండా కేవలం ధర్మాచరణంలోనూ ధనం సంపాదించటంలోనూ మునిగి ఉండేవారిపై నాకు జాలి కలుగుతుంది. ఎందుకంటే వారు ధర్మాచరణం పేరుతో బ్రతికి ఉన్నంతకాలం దుఃఖాలని అనుభవించి చివరికి మట్టిపాలవుతుంటారు. ఈ లోకంలో జనులు అష్టకాశ్రాద్ధాలను, ఆబ్దిక శ్రాద్ధాలను నిర్వహిస్తూ ఆ అన్నం పితృదేవతలకు చేరుతుందని నమ్ముతారు. కాని అన్నం ఇక్కడే నశించిపోతుంది కదా, మరి చనిపోయినవారు ఎలా తింటారు? దేవతలను ఆరాధించండి, దానాలు చెయ్యండి, దీక్షతో యజ్ఞాలు చెయ్యండి, తపస్సులు ఆచరించండి, ఇల్లు వాకిలి వదిలి సన్యాసం స్వీకరించండి మొదలైన విషయాలతో కూడిన గ్రంథాలను, ఇతరుల సంపదలను దొంగిలించటంలో ఆసక్తి ఉన్నవారిని ధర్మం వైపు మళ్లించటం కోసం రచించారు. కళ్లముందున్న రాజ్యలాభాలను అనుభవించు, కంటికి కనిపించని లాభాలను నమ్మకు. ఈ లోకసుఖాలే వాస్తవాలు, పరలోకమనేది లేనేలేదనే సత్పురుషుల ప్రమాణాన్ని అనుసరించు. కోసల రాజ్యాన్ని స్వీకరించు. ఓ విప్రోత్తమా, నన్ను సంతోషపెట్టడం కోసం నువ్వు కొన్ని మాటలు పలికావు. అవి మంచివిగా కనిపిస్తున్నా నిజంగా అవి కీడు చేసేవే. ధర్మాన్ని, వేద మర్యాదలను వదిలేసినవాడి ఆచారాలు, ఆలోచనలు వేదశాస్త్రాలకు విరుద్ధంగా ఉంటాయి. మనుష్యుడు మంచి వంశంలో పుట్టాడా, హీనవంశంలో పుట్టాడా, పవిత్రుడా అపవిత్రుడా అనే విషయాలను అతని ప్రవర్తనే తెలుపుతుంది. స్వయంగా నేను చేసిన ప్రతిజ్ఞను నేనే ఉల్లంఘించి నువ్వు చెప్పిన ప్రకారం ప్రవర్తించినట్లయితే నేను ధర్మాన్ని తప్పి విచ్చలివిడిగా ప్రవర్తించినవాడనవుతాను. అప్పుడు నన్ను చూసి ఈ లోకమంతా అలాగే ప్రవర్తిస్తుంది. నేను సత్యానికి కట్టుబడినవాడను, తండ్రి మాటను నిలబెడతానని సత్యప్రమాణమును చేసినవాడను. జాబాలి, నువ్వు చెప్పిన ఉపదేశం చూడడానికి శ్రేష్టంగా కనిపిస్తున్నా సత్పురుషులు దీన్ని ఆదరించరు. ఎందుకంటే ఇది సత్యధర్మాలకు విరుద్ధమైనది. నీ బుద్ధి తప్పుదారి పట్టింది. నువ్వు వేదాలకు విరుద్ధమైన మార్గాన్ని అవలంబించావు. నువ్వు పచ్చి నాస్తికుడవు, ధర్మమార్గానికి ఎంతగానో దూరమయ్యావు. ఇలా చార్వాకమత ప్రచారం చేయడానికి పూనుకున్న నిన్ను మా తండ్రిగారు తన దగ్గరకు చేర్చి యాజకునిగా చేశారు. అట్టి కృత్యాన్ని నేను నిందిస్తున్నాను. వేదధర్మానికి విరోధి అయినవాడు ఎంతటి జ్ఞాని అయినా దండించదగినవాడే. రామా, కాలపరిస్థితులను బట్టి నేను మళ్లీ ఆస్తికుడనయ్యాను. లోక వ్యవహారాలను బట్టి అవసరమైతే మళ్లీ నాస్తికుడనూ అవుతాను. నిన్ను ప్రసన్నుడినిగా చేసుకుని అయోధ్యకు మళ్లించుటకును నేను ఆ విధంగా మాట్లాడాను. కావున నన్ను క్షమించు.